అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మనం ఇప్పుడు శ్రావణ మాసం చాలా చక్కగా ఆనందోత్సాహాలతోటి నోములని, పండగలని, పూజలని జరుపుకుంటూ ఉంటాం గదా! అందరం గూడా. అది మనందరికీ గూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఈ శ్రావణ మాసంలో మంగళవారం అంటే నోములు, గౌరవి అమ్మవారిని విశేషంగా పూజించుకుంటూ ఉంటాం. శుక్రవారాలు మహాలక్ష్మి అమ్మవారిని పూజించుకుంటాం. ఎక్కువ మంది ఈ శుక్రవారాల్లో లలితా సహస్రనామ పారాయణ, సౌందర్య లహరి ఇలాంటివన్నీ చదువుకుంటూ ఉంటారు ఎక్కువగా. అందులో ఈ మధ్య కాలంలో సౌందర్య లహరిని చదవడం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అందరూ గూడా చక్కగా యూట్యూబుల్లో వీడియోల ద్వారా గూడా తెలియజేస్తున్నారు. అందరూ నేర్చుకుంటున్నారు. చక్కగా నేర్చుకొని చాలా చక్కగా పఠించడం అనేటువంటిది జరుగుతుందనమాట. ఈ సౌందర్య లహరి మహా ఉత్కృష్టమైనటువంటి గ్రంథం అనమాట. దీన్ని ఎవరు రచించారు అంటే ఆది శంకరాచార్యులు. కాబట్టి ఈరోజు మనం ఈ సౌందర్య లహరి యొక్క విశిష్టతను గురించి ఈ శ్రావణ మాసంలో శుక్రవారాలు లేదా రోజు పఠించినా మంచిదేనండి. కనీసం శుక్రవారాలు, మంగళవారాలు ఇలాంటి రోజుల్లో అయినా సరే పౌర్ణమి తిథులయందు ఈ సౌందర్య లహరిని గనక మనం పఠించినట్లయితే అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద కూడా ప్రసరించి అమ్మవారు అనుగ్రహిస్తుందనమాట. ఇది పరమ పవిత్రమైనటువంటి శ్రేష్టమైనటువంటి గ్రంథం అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ సౌందర్య లహరిని గురించి దాని యొక్క విశిష్టతను గురించి కొన్ని విషయాలు అంటే దాని యొక్క మహిమను గురించి ఏదో నాకు తెలిసినంత వరకు కొన్ని విషయాల్ని మీకు తెలియజేస్తానమాట. దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉందన్నమాట. ఆది శంకరాచార్యులు ఆయన సాక్షాత్ కైలాస శంకరుడే కారడి శంకరుడుగా వచ్చాడని చెప్పి ప్రతీతి కదా. ఈయన ఒకసారి కైలాసానికి వెళ్ళాడని చెప్పి పార్వతీ పరమేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాత అక్కడ ఉండేటువంటి ఆ గ్రంథాన్ని తీసుకొని వస్తూ ఉంటే దారిలో నందీశ్వరుడు అడ్డగించి కొన్ని ప్రతుల్ని లాక్కున్నాడని చెప్పి కొన్ని భాగాలు మాత్రమే ఆయనకు వచ్చాయి అని చెప్పి మిగిలిన భాగాన్ని ఈయన ఎందుకంటే సాక్షాత్ అమ్మవారిని ఈయన దర్శించాడు కాబట్టి ఈయన ఊహించుకొని మిగిలిన భాగాన్ని పూర్తి చేశాడని చెప్పి ఈ సౌందర్య లహరికి సంబంధించినటువంటి ఒక కథ కూడా ప్రచారంలో ఉందండి. ఇది సౌందర్య లహరికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు. ఇంకా మనం అసలు సౌందర్య లహరి యొక్క మహిమను గురించి దాని యొక్క విశిష్టతను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆదిశంకరాచార్యులు జగన్మాత అయినటువంటి పార్వతీదేవి అంటే లలితా త్రిపుర సుందరి దేవిని స్తుతిస్తూ రచించినటువంటి అద్భుతమైనటువంటి దివ్య గ్రంథమే ఈ సౌందర్య లహరి అనేటువంటిది. అసలు ఇది ఎలా ఉంటుంది అంటే ఇది భక్తి తత్వంతో పాటు మంత్ర తంత్ర సాహిత్య సమ్మేళనంగా విరాజిల్లుతుందనమాట. దీన్ని చదివితే భక్తి మాత్రమే కాదు, దీంట్లో భక్తి తత్వం ఉంది, మంత్రశాస్త్రం ఉంది, తంత్రశాస్త్రం ఉంది, సాహిత్యపరంగా కూడా మూడింటి అన్ని సమ్మేళనంగా కూడా ఈ మహాగ్రంథం ఈ సౌందర్య లహరి అనేటువంటి గ్రంథం విరాజిల్లుతుందనమాట. ఇంకా దీన్ని ఎవరు రచించారంటే మనకు అందరికీ తెలిసినటువంటిది ఇంతకు ముందరే చెప్పాను మీకు ఆది శంకరాచార్యులు అని చెప్పి. దీంట్లో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉంటాయంటే 100 శ్లోకాలు ఉంటాయన్నమాట. అయితే ఎందుకు ఇందాకని చెప్పాను కదా మీ కథలో ఆయన తీసుకొని వస్తుంటే కొన్ని నందీశ్వరుడు లాక్కున్నాడని చెప్పి అప్పుడు కొంత భాగం మాత్రమే అక్కడి నుంచి వచ్చింది, మిగిలినవి ఈయన సాక్షాత్ అమ్మవారిని దర్శించాడు కాబట్టి ఈయన రాయడం జరిగిందని. కాబట్టి ఈ సౌందర్య లహరి అనేటువంటిది 2 భాగాలు అనమాట. మొదటి శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు ఉండే భాగాన్ని ఏమంటారంటే ఆనంద లహరి. అది అది సాక్షాత్ అమ్మవారి దగ్గర నుంచే వచ్చిందనమాట. మిగతా 42వ శ్లోకం నుంచి 100వ శ్లోకం వరకు ఆదిశంకరాచార్యులు రచన చేసినటువంటి భాగం అనమాట. ఈయన అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం అనే కాదండి, అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి ఆ శక్తిని ఆ సౌందర్యాన్ని వర్ణిస్తూ ఈయన రచించినటువంటి మిగతా భాగాన్నే సౌందర్య లహరి అంటారనమాట. ఇప్పుడు అర్థమైంది కదండి. కాకపోతే వాడుకలో మనం మొత్తాన్ని కలిపి సౌందర్య లహరి అంటున్నాం. ఈ సౌందర్య లహరి అనేటువంటిది 2 భాగాలు అనమాట. కాబట్టి మొదటి భాగం ఏమంటే ఆనంద లహరి. ఇది ఎక్కువగా ఈయన 1 నుంచి 41 శ్లోకాలు ఇదేం చెప్తుందంటే ఆధ్యాత్మికత యోగ సాధన గురించి ఎక్కువగా మనకు తెలియజేస్తుంది అనమాట. 1 నుంచి 41 వరకు ఉండే శ్లోకాలు మనకు దేన్ని తెలియజేస్తాయంటే ఆధ్యాత్మికత యోగ సాధన అనమాట. ఈ 42 నుంచి 100 వరకు ఉండే శ్లోకాలని సౌందర్య లహరి అంటారు. ఇది అమ్మవారి యొక్క సౌందర్యాన్ని నిజంగా మనం చూస్తే గనుక దర్శిస్తే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తాడనమాట ఈ శ్లోకాల్లో. ఇవన్నీ కూడా సాక్షాత్ ఆదిశంకరాచార్యులే రచించారు. 42 నుంచి 100 శ్లోకాలు. ఎందుకంటే సాక్షాత్ ఆయన అమ్మవారిని దర్శించాడు కాబట్టి కళ్ళకు కట్టినట్టుగా అద్భుతంగా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని ఆయన వర్ణించడం జరిగిందనమాట.
ఇంకా ఈ సౌందర్య లహరి యొక్క విశిష్టత ఏంది అంటే, ఇది చతుర్విధ ప్రక్రియ. ఇందాకనే చెప్పాను. ఇది కేవలం స్తోత్రం మాత్రమే కాదు. ఈ సౌందర్య లహరి అనేటువంటిది. భక్తిని తెలిపే స్తోత్రం. ఇంకా మన యొక్క మానవులకు సహజంగా ఏముంటాయి? మనం ఏది చేస్తే ఇది చేస్తే తీరుతుంది, ఆ కోరిక తీరుతుంది అట్లా అనుకుంటుంటాం కదా జనరల్‌గా. కాబట్టి కోరికలను తీర్చేటువంటి మంత్ర సాధన కూడా ఈ సౌందర్య లహరి అన్నమాట. ఇంకా ఈ సాధకులకుంటారే వాళ్ళు ఆధ్యాత్మికత పొందేదానికి ఈ సాధనాపరమైనటువంటి తంత్ర కావ్యం కూడా ఈ సౌందర్య లహరి. అంతేకాకుండా గొప్ప సాహిత్య విలువలున్నటువంటి కావ్యం కూడా అనమాట. కాబట్టి ఈ సౌందర్య లహరి అనేటువంటిది చతుర్విధ ప్రక్రియ. అటు యోగ పరంగా, ఆధ్యాత్మిక పరంగా, మంత్రపరంగా, భక్తి పరంగా, సాధనా పరంగా, తంత్రపరంగా, సాహిత్య పరంగా అన్నీ కూడా సమ్మిళితమై ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సౌందర్య లహరి అనేటువంటిది చతుర్విధ ప్రక్రియ అనమాట. ఇంకా ఇక్కడ అమ్మవారి సౌందర్యాన్ని గురించి వర్ణించడం జరిగిందని చెప్పుకున్నాం. కాబట్టి శ్రీ లలితాదేవి యొక్క అపారమైనటువంటి కరుణ, రూపురేఖలు, ఆమె యొక్క మనం ఎవరినైనా సరే భగవంతుడిని దర్శించేటప్పుడు ఫస్ట్ పాదాలను ఆశ్రయించాలి. అదేవిధంగా శంకరాచార్యులు వారు కూడా అమ్మవారి పాద పద్మాల నుండి శిఖ వరకు గల అంతులేని అందాన్ని కవిత్వ రూపంలో ఆదిశంకరులు వర్ణించడం జరిగిందనమాట ఈ గ్రంథంలో. ఇంకా ఈ గ్రంథాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి బుద్ధిమాంద్యం వదిలిపోతుంది. బుద్ధిమాంద్యం ఉన్నటువంటి వాళ్ళకి అది విరగడైపోతుంది అనమాట. మంచి తెలివితేటలు, ప్రజ్ఞాశక్తి, ధారణాశక్తి వాళ్ళకి కలుగుతుంది అనమాట. ఇంకా ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క మహిమ ఉందన్నమాట. కాబట్టి ఎవరైనా సరే ఈ సౌందర్య లహరిలో ఉన్నటువంటి శ్లోకాలని నిష్ఠతో పఠించడం వల్ల వాళ్ళకి ఏదైనా సరే మానసికంగా మనసులో ఉండేటువంటి భయాలన్నీ కూడా తొలగిపోయి భగవంతుని మీద ఏకాగ్రత, అమ్మవారి మీద శక్తి మీద ఏకాగ్రత, సానుకూల శక్తి మరియు మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా లభిస్తాయని చెప్పి భక్తుల యొక్క నమ్మకం అనమాట. ఏదైనా అంతే కదండి, మనం నమ్మి చేస్తే అమ్మ అనుగ్రహిస్తుంది. కాబట్టి ఏది కూడా మన నమ్మకంలో ఉంటుంది, అంతేగాని భక్తి లోపం ఉండకూడదు ఎప్పుడూ కూడా. కాబట్టి అంతేకాకుండా వీటిల్ని చక్కగా తప్పులు లేకుండా, ఉచ్చారణ దోషం లేకుండా చక్కగా పఠించినట్లయితే అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కరుణా కటాక్షాలు మనకి లభిస్తాయి. మీకు ఇంత ముందర కూడా చెప్పాను, ఎక్కడ పదం ఆపాలి, ఎక్కడ విరవాలి, దాని అర్థమైంది అది తెలుసుకొని చదివితే. అంతేకాకుండా అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు చదివితే దాని అర్థాలు మారిపోతాయి. ఇప్పుడు చూడండి, రామునితో కపివరుణ్ణి ఇట్లని అంటే ఎలా ఉంది, రామునితో కపివరుణ్ణి ఇట్లని అంటే ఎట్లా ఉంది, అర్థం మారిపోతుంది కదా. కాబట్టి మనం ఫస్ట్ తెలుసుకోవాలి, ఇది ఒక గురుముఖంగా నేర్చుకోవాలి. సంస్కృతం తెలిసినటువంటి వాళ్ళ దగ్గర కనుక నేర్చుకుంటే వాళ్ళు మన యొక్క తప్పుల్ని సరిచేస్తారు. అప్పుడు మనం ఉచ్చారణ దోషాలు లేకుండా పఠించవచ్చండి. ఒకవేళ రాగయుక్తంగా పఠించలేకపోయినా తప్పులు లేకుండా పఠిస్తే మనకి సరిపోతుంది. వచ్చినటువంటి వాళ్ళు, సంగీతం తెలిసినటువంటి వాళ్ళు చాలా చక్కగా, మధురంగా, శ్రావ్యంగా, రాగయుక్తంగా పఠిస్తారనమాట. ఇది సౌందర్య లహరి యొక్క ఇదనమాట మహిమ, గొప్పతనం, విశిష్టత. కాబట్టి ఏదైనా సరే అంటే మీకు నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తుంటాను, నేను ఏదైతే చెప్పానో దాన్ని ఆచరించి చెప్తానమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా చాలామంది చూస్తూ ఉంటాను నేను అందరినీ కూడా, వాళ్ళు పఠిస్తారు, వాళ్ళు చేస్తారు, కానీ పిల్లలకు వచ్చినప్పటికి ఏం చెప్పరండి. పిల్లలకు కూడా మనం నేర్పించాలి. మన జనరేషన్ అయిపోతుంది, నెక్స్ట్ జనరేషన్ కూడా మళ్ళీ మన సాంప్రదాయం, మన విలువలు, మన గ్రంథాలు ఇవన్నీ తెలియాలంటే వాళ్ళకు కూడా కొన్ని చిన్న చిన్న శ్లోకాలను నేర్పిస్తే కదండి వాళ్ళకి తెలిసేది. కాబట్టి వాళ్ళకు కూడా నేర్పించాలని చెప్పి నేను కోరుతున్నానండి. నేను అందుకే చెప్తున్నాను, ఈ సౌందర్య లహరిలో ఉన్నటువంటి శ్లోకాలు మా అమ్మాయికి తెలుసు కదా, అప్పుడప్పుడు వస్తుంది, పాటలు కూడా పాడుతుంది కావ్య. మా అమ్మాయికి కూడా నేను నేర్పించడం జరిగింది. అందులో 30 శ్లోకాలు మా అమ్మాయే చెప్పడం కూడా జరిగింది. వాటిని కూడా వీడియో రూపంలో మీకు యూట్యూబ్లో పెడుతున్నాము. కాబట్టి విని ఒకవేళ ఏమైనా మా అమ్మాయి చెప్పిన దాంట్లో తప్పులుంటే మన్నించమని కూడా కోరుకుంటూ, నేను నెక్స్ట్ ఇప్పుడు మా అమ్మాయి శ్లోకాలు చెప్తుందండి. మీరందరూ కూడా విని మా అమ్మాయిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चाधिभिरपि प्रणम्तुं स्तोतुं वा कथमः कृतपुण्यः प्रभवति तनीयां सम्पांसुं तव चरणपङ्केरुहभवं विरिञ्चिः सञ्चिन्वन् विरचयति लोकानविकलं वहत्येनं शौरिः
कथमपि सहस्रेण शिरसां हरः संशुद्ध्यैनं भजति भसितो धूलनविधिम् अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्द श्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति त्वदन्यः पाणिभ्यामभयवरदो दैवतगणः त्वमेक नैवासि प्रकटितवराभीत्यभिनया भयात्रातुं धातुं फलमपि च वाञ्छासमधिकं शरण्यलोकानां तव हि चरणावेव निपुनो हरिस्त्वामाराध्य प्रणतजनसौभाग्यजननीं पुरा नारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरोऽपि त्वां नत्वा रतिनयनलेह्येन वपुषा मुनीनामप्यन्तः प्रभवति हि मोहाय महताम् धनुः पौष्पं मौर्वी मधुकरमयी पञ्चविशिखाः वसन्तः सामन्तो मलयमरुधायो धनरतः तथाप्येकः सर्वं हिमगिरिसुते कामपि कृपाम् अपाङ्गाते लब्ध्वा जगदिदमनङ्गो विजयते क्वनत्काञ्चीदामा करिकलभकुम्भस्तननता परीक्षीणा मध्ये परिणतशरच्चन्द्रवदना धनुर्बाणान् पांसं शृणमपि दधाना करतलैः पुरस्ताधास्तां नः पुरमदितुराहो पुरुषिका सुधा सिन्धोर्मध्ये सुरविटपि वाटी परिवृते मणिद्वीपे नीपो पवनवति चिन्तामणिगृहे शिवाकारे मञ्चे परमशिवपर्यङ्कनिलयां भजन्ति त्वां धन्याः कतिचन चिदानन्दलहरीं महीमूलाधारे कमपि मणिपुरे हुतवहं स्थितं स्वाधिष्ठाने हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपथं सहस्रारे पद्मे सहरहसि पत्या विहरसे सुधाधारासारैश्चरणयुगलान्तर्विगलितैः प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसां नायमहसः अवाप्य स्वां भूमिं भुजगनिभमद्युष्टवलयं स्वमात्मानं कृत्वा स्वपिशिकुलकुण्डे कुहरिणी चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिर्शम्भो नवभिरपि मूलप्रकृतिभिः चतुश्चत्वारिंशद्वसुदलकलाश्रत्रिवलया
त्रिरेकाभिः सार्धं तव चरणकोणाः परिणताः त्वदीयं सौन्दर्यं तुहिनगिरिकन्ये तुलयितुं कवीन्द्राः कल्पन्ते कथमपि विरिञ्चि प्रभृतयः यदा लोकौत्सुक्यादमरललनायान्ति मनसा तपोभिर्दुष्प्रापामपि गिरिससायुज्य पदवीम् रं वर्षीयांसं नयनविरसं नर्मसुजडं तवापाङ्गालोके पतितमनुधावन्ति शतशः गलद्वेणीबन्धाः कुचकलशविश्रस्तसिचयाः हठात् त्रुट्यत्काङ्क्ष्यो विगलितदुकूला युवतयः श्रितौ षट्पञ्चाशद्विसमधिकपञ्चाशदुदके हुताशे द्वाषष्टिश्चतुरधिकपञ्चाशदनिले द्विषट्त्रिंशन्मनसि च चतुष्षष्टिरिति ये मयूखास्तेषामप्युपरि तव पादाम्बुजयुगम् रज्जोष्णासुत्थां शशियुतजटाजूटमकुटां वरत्रासत्रानस्फटिकघुटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधदते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः कवीन्द्राणां चेतः कमलवनबालातपरुचिं भजन्ते ये सन्तः कतिचिदरुणामेव भवतीं विरिञ्चि प्रेयस्यास्तरुणतरशृङ्गारलहरी गभीराभिर्वाग्भिर्विदधति सतां रञ्जनममी पितृभिर्वाचां शशिमणिशिलाभङ्गरुचिभिः वशिन्याद्याभिस्त्वां सह जननी सञ्चिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गरुचिभिः वचोभिर्वाग्देवी वदनकमलामोदमधुरैः तनुच्छायाभिस्ते तरुणतरणिश्रीसरणिभिः दिवं सर्वामुर्वीमरुणिमा निमग्नां स्मरति यः भवन्तस्यत्रस्य त्वन हरिणशालीननयनाः सहोर्वश्यावश्याः कति न गीर्वाणगणिकाः कं बिन्दुं कृत्वा कुचयुगमधस्तस्य तदधो हरार्थं ध्यायेद्यो हरमहिषिते मन्मथकलां ससद्य संक्षोभं नयति वनिता इत्यतिलघु त्रिलोकीमप्याशु भ्रमयति रवीन्दुस्तनयुगाम् किरन्तीमङ्गेभ्यः किरणनिकुरुम्भामृतरसं हृदि त्वामादत्ते हिमकरशिलामूर्तिमिव यः ससर्पाणां दर्पं शमयति शकुन्ताधिप इव ज्वरप्लुष्ठान् दृष्ट्या
सुखयति सुधाधारसिरया तटिल्लेखातन्वीं तपनशशिवैश्वानरमयीं निषन्नां षण्णामप्युपरि कमलानां तव कलां महापद्माटव्यां मुदितमलमायेन मनसा महान्तस्पश्यन्तो ददति परमाह्लादलहरीम् भवानि त्वं दासे मयि वितरदृष्टिं सकरुणाम् इति स्तोतुं वाञ्छत् कनयति भवानि त्वमिति यः तदैव त्वं तस्मै दिशसि निजसायुज्य पदवीं मुकुन्द ब्रह्मेन्द्र स्फुटमकुटनीराजितपदां हृत्वा वामं वपुरपरितृप्तेन मनसा शरीरार्थं शम्भो रपरमपि शङ्के हृतमभूत् यदेत्वद्रूपं सकलमरुणाभं त्रिनयनं कुचाभ्यामानम्रं कुटिलशिशिचूडालमकुटाम् जगत्सूते धाता हरिरवति क्षपयते तिरस्कुर्वन्नेतत् स्वमपि वपुरीशस्तिरयति सदा पूर्वः सर्वं तदिदमनुगृह्णाति च शिवः तवाज्ञामालम्ब्य क्षणचलितयोर्भूलतिलकयोः देवानां त्रिगुणजनितानां तव शिवे भवेत् पूजा पूजा तव चरणयोर्या विरचिता तदा हि त्वत्पादोद्वहनमणिपीठस्य निकटे इथा हेते शश्वन् मुकुलितकरोत्तं समकुटाः विरिञ्चिः पञ्चत्वं व्रजति हरिराप्नोति विरतिं विनाशं कीनाशो भजति धनधो याति निधनं वितन्द्री माहेन्द्री विततिरपि सम्मीलितदृशा महासंसारेऽस्मिन् विहरति सति त्वत्पतिरसो जपो जल्पशिल्पं सकलमपि मुद्रा विरचना गतिः प्रादक्षिण्यक्रमनमशनाद्याहुतिविधिः प्रणामः संवेश सुखमखिलमात्मार्पणदृशा सपर्यापर्यायस्तव भवतु यन्मे विलसितम् सुधामप्यास्वाद्य प्रतिभयजरा मृत्युहरिणीं विपद्यन्ते विश्वे विधिशतमखाद्यादिविशदः करालं यत्क्ष्वेलं कबलितवतः कालकलना न शम्भोस्तन्मूलं तव जननि ताटङ्कमहिमा कीटं वैरिञ्चं परिहर पुरः कैटभभिदः कठोरे कोटीरे स्खलसि जहिजं भारिमकुटं प्रणम्रे श्वेतेषु प्रसभमुपयातस्य भवनं भवस्याभ्युत्थाने तव परिजनोक्तिर्विजयते स्वदेहो भूताभिर्गृणिभिरभिमाध्याभिरभितः
निषेव्ये नित्ये त्वामहमिति सदा भावयति यः किमाश्चर्यं तस्य त्रिनयनसमृद्धिं तृणयतः महासंवर्ताग्निर्विरचयति नीराजनविधिम्। चतुष्षष्ट्या तन्त्रैः सकलमतिसन्धाय भुवनं स्थितस्तत्तसिद्धिप्रसवपरतन्त्रैः पशुपतिः पुनस्त्वन्निर्बन्धादखिल पुरुषार्थैकघटना स्वतन्त्रं ते तन्त्रं क्षितितलमवातीतरदिदं शिवशक्तिः कामः क्षितिरथरविः शीतकिरणः स्मरोऽहं सशक्रस्तदनु च परामारहरयः अमीहृल्लेखाभिस्तिसृभिरवसानेषु घटिताः भजन्ते वर्णास्ते तव जननि नामावयवतां स्मरं योनिं लक्ष्मीं त्रितयमिदमादौ तव मनोः निधायैके नित्ये निरवधि महाभोगरसिकाः भजन्ति त्वां चिन्तामणि गुणनिबद्धाक्षवलयाः शिवाग्नौ जुह्वन्तः सुरभिघृत धाराहुतिशतैः शरीरं त्वं शम्भो शशिमिहिर वक्षोरुहयुगं तवात्मानं मन्ये भगवति नवात्मानमनघम् अतः शेषशेषीत्ययमुभय साधारणतया स्थितः सम्बन्धो वां समरसपरानन्दपरयोः मनस्त्वं व्योमत्वं मरुदसि मरुत्सारथिरसि त्वमापस्त्वं भूमिस्त्वयि परिणतायां न हि परं त्वमेव स्वात्मानं परिणमयितुं विश्ववपुषा चिदानन्दाकारं शिवयुवतिभावेन बिभृशे तवाज्ञाचक्रस्थं तपनशशिकोटिद्युतिधरं परं शम्भुं वन्दे परिमिलितपार्श्वं परचिता यमाराध्यन् भक्त्या रविशशिशुचीनामविषये निरालोके लोके निवसति हि भालोकभुवने विशुद्धौ ते शुद्धस्फटिकविशदं व्योमजनकं शिवं सेवे देवीमपि शिवसमानव्यवसितां ययोः कान्त्यायान्त्या शशिकिरणसारूप्यसरणेः विधूतान्तर्ध्वान्ता विलसति चकोरीव जगति समुन्मीलत्संवित्कमलमकरन्दैकरसिकं भजेऽहं सद्वन्द्वं किमपि महतां मानसचरं यदालापादष्टा दशगुणितविद्यापरिणतिः यदा दत्ते दोषात् गुणमखिलमद्भ्यः पय इव तव स्वाधिष्ठाने हुतवहमधिष्ठाय निरतं तमीडे संवर्तं जननि महतीं ताञ्च समयां यदा लोके लोकान् दहति महति क्रोधकलिते दयार्द्राया दृष्टिः शिशिरमुपचारं रचयति तटित्वन्तं शक्त्या तिमिरपरिपन्थिस्फुरणया स्फुरन्नानारत्नाभरण परिणद्धेन्द्रधनुषं तव श्यामं मेघं कमपि मणिपूरैकशरणं निषेवे वर्षन्तं हरमिहिरतप्तं त्रिभुवनं तवाधारे मूले सहसमयया लास्यपरया नवात्मानं मन्ये नवरसमहाताण्डवनटम् उभाभ्यामेताभ्या मुदय विधिमुद्दिश्य दयया
సనాథాభ్యాం జజ్ఞే జనక జననీ మజ్జగదిదం